హలో వినిల్ గారు. హాయ్ జయ హాయ్ గారు. అండి. వినిల్ గారు, బెల్లీ ఫ్యాట్ అండి. బహుశా మీ దగ్గరికి వస్తున్న క్లయింట్స్ ఫస్ట్ చెప్పేది బెల్లీ ఫ్యాట్ తగ్గాలి అని అనుకుంటున్నాను. నేను ఉన్నంత వరకు నేను అదే చూశాను మీ క్లినిక్‌లో. ఆ! ఆఫ్టర్ డెలివరీ కొంచెం ఎక్కువ ఉంటుంది ఆడవాళ్ళలో. దాన్ని ఫస్ట్ నుంచి మెయింటైన్ చేయాలేమో బహుశా. ఎలా తగ్గించుకోవాలండి? ఎలా డైట్ మెయింటైన్ చేయాలి? ఏం చేయాలి? టెక్నిక్స్ కూడా చెప్పేసేయండి మాకు. బెల్లీ ఫ్యాట్ యాక్చువల్‌గా బెల్లీ ఫ్యాట్ ఉండి ఎత్తుగా ఉంటే అది మనం తగ్గించుకోవచ్చు. కొన్ని కరెక్ట్‌గా పడుకొని, కొన్ని టిప్స్ ఫాలో అయ్యి, డైట్స్ ఫాలో అయ్యి, ఓకే. ఎక్సర్సైజులు చేసి ఇవన్నీ. కానీ ప్రెగ్నెన్సీ వల్ల ఆ. లూజ్‌ని మాత్రం డైట్‌తో క్లియర్ చేయలేము. ష్యూర్‌గా. నోట్ దిస్ పాయింట్. జనాల ముందు పీపుల్ అందరికి అండర్స్టాండ్ అవ్వాల్సింది ఏంటంటే బెల్లీ లూజు మనకు ప్రెగ్నెన్సీ వల్ల వచ్చిన లూజు మాత్రం పోదు. మరి డైట్లో ఎందుకండి? పొట్ట వేలాడుతోందా? వెంటనే తగ్గిపోతది. ఈ ఎక్సర్సైజ్ చేయండి, ఆ ఎక్సర్సైజ్ ఈ డైట్ చేయండి అనేసి వింటున్నాం, చూస్తున్నాం. లేదు, ఇంపాసిబుల్ అన్నమాట ఇది. ఇంపాసిబుల్. ఆ ఓకే. బేబీ బంప్ అనేది కంపల్సరిగా అంతే ఉంటుంది. మ్మ్. దెర్ ఈస్ నో డౌట్. ఓకే. ఓకే. మ్యాక్సిమం ఎంతో కొంత బాగా ఎక్సర్సైజులు చేసిన కూడా ఆ లూజ్ పార్ట్ అనేది, ఆ బంప్ అనేది అంతే ఉంటుంది. దాన్ని మనం టైట్నింగ్ చేయలేం. దాన్ని సర్జరీస్తోనే అంతే. వి కాంట్. ఓకే. ఓకే. లూజ్ కాకుండా టైట్ గా ఉన్నా కూడా కొంచెం ఫ్యాట్ ఉందనుకోండి, ఎత్తుగా ఎత్తుగా ఉండి అప్పుడు ఏం ఇంత చేయాలి? ఎత్తు ఉంటుంది ఆ. కొంతమందికి. అది తగ్గించడానికి మొన్న బెల్లీ ఫ్యాట్ టిప్ చెప్పాను. దానికి Okay. చాలా కౌంటర్స్ వచ్చాయి అనమాట. మ్మ్. అది టిప్. ఓకే. పీపుల్ షుడ్ అండర్స్టాండ్ దట్ కాల్డ్ టిప్. జస్ట్ టిప్ ఈజ్ ఎ టిప్. మనం బిల్ కడతాం హోటల్కి వెళ్ళినప్పుడు. బిల్ ఎక్కువ, టిప్ ఎక్కువ. అంతే కదా, ఆబ్వియస్లీ బిల్ ఎక్కువ. బిల్లే కదా ఎక్కువ. Tip is a tip. If you follow that tip, adding an exercise, lifestyle and diet, ఇవన్నీ ఫాలో చేస్తే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా యూజ్ అవుతుంది. ఓకే. ఎగ్జాంపుల్, బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే ముందు కరెక్ట్ చేసుకోవాల్సింది స్లీప్. ఆహా. నైట్ టైం ఎవరైతే మేలుకుంటున్నారో వాళ్ళకి బెల్లీ ఫ్యాట్ తగ్గదు. రైట్ విత్ అన్ ఇంక్ మార్క్. ఎన్ని అవర్స్ అండి? అవర్స్ కాదండి, ఆ, 10:30 మాక్సిమం 11 కల్లా బెడ్ మీదకి వెళ్ళాలి. ఓకే. కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ, అది రిలీజ్ అయిన వాళ్ళకి ఫ్యాట్ స్టోరేజే స్టార్ట్ అవుతుంది. అది కూడా ఎక్కువ టమ్మీ పార్ట్లోనే స్టార్ట్ అవుతుంది. ఓకే. సరే, ఇప్పుడు జెంట్స్కి ఎందుకు వస్తుంది టమ్మీ? ఎస్. డెలివరీ అవ్వకుండా. లైఫ్ స్టైల్, హార్మోనల్ చేంజెస్ వచ్చేది కూడా లైఫ్ స్టైల్. అబ్నార్మల్ ఈటింగ్ టైమింగ్స్, అబ్నార్మల్ స్లీపింగ్ టైమింగ్స్, పీసీఓడికి, థైరాయిడ్కి మెయిన్ ప్రధాన కారణాలు అవి. యూ నీడ్ టు మెయింటైన్ ఏ సర్టన్ లైఫ్ స్టైల్. ఓకే. ఎప్పుడన్నా ఫంక్షన్స్ ఉంటే తప్పితే, మీరు ఒక లైఫ్ స్టైల్కి స్టిక్ ఆన్ అయితే తప్పితే మీ బెల్లీ ఫ్యాట్ తగ్గదు. నోట్ దిస్ పాయింట్. ఓకే. తర్వాత ఎక్సర్సైజ్. ప్రాపర్ స్లీప్ చెప్పారు. నెక్స్ట్ ఎక్సర్సైజ్. ఒక మినిమం వాకింగ్ చేయాలి. ఒక బాడీలో ఒక మినిమం ఒక 40 మినిట్స్ అన్నా, ఒక 30 మినిట్స్ అన్నా, లేకపోతే డే మొత్తం యాక్టివ్గా ఉండటం. ఎక్కువ శాతం మేము సిస్టమ్ ముందే కూర్చుంటున్నాం, మాకు ఎక్కువ ఎక్సర్సైజ్ చేసే టైం లేదు అన్నవాళ్ళు బాటిల్ దూరంగా పెట్టేసి, ఏదన్నా దూరంగా పెట్టేసి ఒక ఎవ్రీ 15 మినిట్స్కి అటు ఇటు నడవటం. తిరగటం చాలు. దిస్ ఇస్ ద సెకండ్. ఓకే. థర్డ్, క్యాలరీ కౌంట్. ఆ క్యాలరీ కౌంట్లో కూడా నాట్ గట్ ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్. రైట్ ప్రోటీన్తో పాటు గట్ కనుక నీట్గా లేకపోతే మీ బెల్లీ ఫ్యాట్ తగ్గదు. లివర్, గట్ ఈ రెండు బాగుంటే మనం 70% హెల్దీగా ఉన్నట్లు. గట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి బెల్లీ ఫ్యాట్ తగ్గదు. ఓకే. ముందు అవి కరెక్ట్ చేసుకోవాలి. దానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి వినిల్ గారు? మనకి ఏవి పడవో, అసలు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉండే వాళ్ళకి మనకి ఏవి పడవో దాని మీద వర్క్ చేయాలి. అవి పడేలాగా చేయండి అని వస్తారు. అది సాధ్యం కాదు. యువర్ స్టమక్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్. యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవచ్చు. ఓకే. వెనిగర్ ఎంత మంచిదంటే పడే వాళ్ళకి అదొక వరం. యాపిల్ సైడర్ వెనిగర్తో మనం తినే ఫుడ్ ఇన్సులిన్ని ఫాస్ట్గా స్వైప్ అప్ అవ్వకుండా చేయగలం. ఇప్పుడు నాకు వెనిగర్ పడదు, స్టాప్ టేకింగ్ ద వెనిగర్. పడేవాళ్ళు ప్రతి తినే మీల్ ముందు ఒక హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్ ముందు ఒక గ్లాస్లో ఒక స్పూన్ వెనిగర్ వేసుకొని కన్జ్యూమ్ చేసిన తర్వాత 40 మినిట్స్ తర్వాత మీరు లంచ్ కానీ లేదా మీ
బ్రేక్ఫాస్ట్ కానీ లేదా మీ ఎర్లీ డిన్నర్ కానీ పూర్తి చేస్తే బాడీలో ఫాస్ట్గా గ్రో అయ్యే ఇన్సులిన్ చాలా స్లోగా స్వైప్ అప్ అవుతుంది. ఓ దిస్ ఈజ్ వెరీ గుడ్ టిప్. ఓ టిప్. యా, ఇట్స్ అ టిప్. ఇది ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ కూడా వర్కౌట్ అవుతుంది కదండి. నోట్ ద పాయింట్, యాపిల్ సైడర్ వెనిగర్ అందరికీ పడదు. ఎట్లా తెలుస్తుందండి? స్టమక్ యాసిడ్స్ యాక్సెప్ట్ చేయదు. బర్నింగ్, గ్యాస్, బ్లోటింగ్, మంట, వామిటింగ్స్, నాజియా, చాలా చాలా గందరగోళం వచ్చింది. మన బాడీ మనకి ఆ సిమ్టమ్స్ చెప్పేస్తుంది. రైట్. అండ్ చక్కగా సలాడ్స్ తీసుకొని గచ్చకాయ పౌడరు, కరక్కాయ పౌడరు నా డైట్లో ఉండే వాళ్ళకి నేను చెప్తాను. ఓకే. కరక్కాయ పౌడర్ చక్కగా హాట్ వాటర్లో రోజు కన్జ్యూమ్ చేయండి. కొలెస్ట్రాల్ కానీ బెల్లీ ఫ్యాట్ కానీ, ఇది కూడా టిప్పేనండి, దీని ఒక్క దాంతో పోదు. అలాంగ్ విత్ దిస్ స్లీప్, లైఫ్ స్టైల్, డైట్, క్యాలరీ కౌంట్ అన్నీ ఉంటే తప్పితే అది సాధ్యం కాదు. నా క్లయింట్స్కి నేను అవన్నీ అసలు నా జాయినింగ్ అప్పుడే మీరు స్లీప్ కరెక్ట్గా పడుకుంటారా, నేను చెప్పిన టైమింగ్స్లో తింటారా, నేను చెప్పిందే తింటారా, నేను ఆకలేస్తే కూడా ఆప్షనల్గా ఆడియో పంపిస్తాను, అందులోయే తినాలి కానీ మీ ఓన్ ఆప్షన్స్ లేవు. దీస్ ఆర్ ద కండిషన్స్. ఎవరైతే నా డైట్ లోపలికి వస్తారో ఐ కీప్ లాట్ ఆఫ్ కండిషన్స్. నేను ఏమి దేవతని కాదు, చాలాసార్లు చెప్పాను. ఐ ఆల్సో కీప్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అవన్నీ చేయగలిగిన వాళ్ళే వితౌట్ మెడికేషన్ నేను తగ్గిస్తాను. ఐ కెన్ ప్రామిస్ దట్. ఐ కెన్ మానిటర్ యూ, ఐ కెన్ గైడ్ యూ, బట్ రిమైనింగ్ పార్ట్ మొత్తం మీరే చేసుకోవాలి. బెల్లీ ఫ్యాట్ ఏంటి, ఏ ఫ్యాట్ అయినా తగ్గుతుంది కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతాయి. నా క్లినిక్లో వచ్చిన వాళ్ళకి బెల్లీ ఫ్యాట్ ఉంటే బెల్లీ ఫ్యాట్ అనే రాసుకుంటా. ఆ స్పెసిఫిక్ కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉండే ఫుడ్స్ వెళ్ళిపోతాయి. గట్ ఫుడ్స్ ఎక్కువ ఇస్తాను. బ్లోటింగ్ ఉండే వాళ్ళకి బెల్లీ ఫ్యాట్ ఉంటుంది, ఓకే, గట్ ఫుడ్స్ ఇస్తాను, అవి క్లియర్ అయిపోతాయి. కరక్కాయ పౌడర్ చక్కగా తీసుకోండి. కరక్కాయ పౌడర్ ఎలా తీసుకోవాలన్నారు వినిల్ గారు? 3 పూట్ల తీసుకోమని అంటాను, లేదా 2 పూట్ల తీసుకోమంటాను. ఎక్కువ శాతం ఆఫ్టర్నూన్ అండ్ నైట్. పడుకునే ముందు హాట్ వాటర్తో ఒక టీ గ్లాస్ హాట్ వాటర్తో ఒక చిన్న గోలీ అంత కుంకుడుకాయ గింజ అంతా మింగేసి. ఓకే. ఒకరోజు కరక్కాయ తీసుకోవచ్చు, ఒకరోజు గచ్చకాయ తీసుకోవచ్చు, ఒకరోజు ధనియాలు, వాము, మెంతులు ఇవన్నీ కలిపిన పౌడర్, సోంపు ఇవన్నీ కలిపిన పౌడర్ తీసుకోవచ్చు. ఓకే. ఇవన్నీ కూడా మనకి హోమ్ రెమెడీస్ అంటే చిట్కాలు. వెల్లుల్లి చాలా మంచిది. ఉసిరికాయని కట్ చేసుకొని మనం తేనెలో నానబెట్టుకొని సంవత్సరం మొత్తం తేనె క్యాలరీస్ ఉంటాయి, బట్ అది స్టోరింగ్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే. ఉసిరికాయ తీసుకోవటం వల్ల, కన్స్యూమ్ చేయటం వల్ల కూడా మంచిది. సి విటమిన్ సి ఉండాలి, B12 ఉండాలి, ఐరన్ ఉండాలి, కాల్షియం ఉండాలి. అన్ని విటమిన్స్ ప్రాపర్గా ఉంటేనే మనం అలా అన్నీ తీసుకొని తగ్గితేనే ఆ వెయిట్ స్టెబుల్గా ఉంటుంది, మెయింటైన్ చేయగలం. వన్స్ మానేసామంటే మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది కదా లైఫ్ స్టైల్. ఇప్పుడు నేనే 80 kgs ఉన్నాను. నేను ఇప్పుడు డైట్ చేసి ఒక 10 kgs తగ్గాను. ఓకే. 10 kgs తర్వాత జయ గారు మళ్ళీ 80 kgs 90 kgs ఉన్నప్పుడు క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తే వెయిట్ గెయిన్ అవుతాం ఆటోమేటిక్గా. నేను అలానే తింటాను, అలా తిన్నా కూడా వెయిట్ పెరగకూడదు అంటే కుదరదు. ఐ విల్ టీచ్ ఏ స్పెసిఫిక్ ప్యాటర్న్. ఓకే. ఆ ప్యాటర్న్లో 4 days మీ క్యాలరీస్ ఎలా తినాలి అనేది నేర్పిస్తాను. ఓకే. అండ్ 3 days మీకు ఇష్టం వచ్చింది తినండి. ఒక చీట్ మీల్ చేసుకుంటూ ఐస్ క్రీమ్ తింటారా, ఒకరోజు ఐస్ క్రీమ్ తినండి, ఒకరోజు పావ్ బాజీ తింటారా, ఒకరోజు పిజ్జా తింటారా, అది ఒక మీల్లో యాడ్ చేసుకోండి. మిగతాది హెల్దీగా తినండి. ఓకే. లేదా చిన్నపిల్లలు అనుకోండి ఒక 2 చీట్ మీల్స్ చేస్తారని. చిన్నపిల్లలు అంటే గుర్తొచ్చిందండి, ఇప్పుడు మనం చూసుకుంటే చిన్న పిల్లల్లో కూడా పొట్ట వచ్చేస్తుందండి, తమ్మి కనిపిస్తూ ఉంది. ఈవెన్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో కూడా చూస్తూ ఉన్నాం కదా. వాళ్ళకి ఎలాంటి డైట్ కానీ లేకపోతే ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కానీ ఉంటాయి వెనిల్ గారు? ప్రాసెస్డ్ ఫుడ్ ముందు ఆపేయాలండి. ఇప్పుడు పిజ్జా, బర్గర్, నూడిల్స్, మంచూరియాస్, అంటే ఆయిల్ మనం ఒకసారి బాయిల్ చేస్తాం, మళ్ళీ రీబాయిల్ చేయొద్దు, అసలు యూజ్ చేయదు, రీయూజ్ లేదు. అది 3rd time కనుక రీబాయిల్ అయిందంటే అది ఇంజిన్ ఆయిల్తో సమానం. ఓ మై గాడ్. మనకి హార్మోనల్ చేంజెస్ మొత్తం దానివల్లే వస్తుంది. అది ఎందుకు పడేయటము అంటే ఇది డస్ట్బిన్ కాదు. అవును, దిస్ ఇస్ నాట్ డస్ట్బిన్. వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ టమ్మీ, గట్, హెల్త్,
ఎవ్రీథింగ్. ఓకే. సో బాయిల్ చేసినవే హోటల్స్లో ఎక్కువ చిన్న చిన్న మనం చిన్న చిన్న హోటల్స్లో కంపల్సరిగా అది అది బాయిల్ అవుతూనే ఉంటుంది ఆయిల్. సో కంపల్సరిగా పిల్లలకి అవి అవాయిడ్ చేయాలి. అవి అవాయిడ్ చేయాలి. వాటి వల్లే వాళ్ళకి ఒబెసిటీ వస్తుంది. ఓకే. హార్మోనల్ చేంజెస్ లీడ్స్ టు బెల్లీ ఫ్యాట్, ఒబెసిటీ. ఇప్పుడు ఇంతకు ముందు మీరు చెప్పిన కరక్కాయ చిట్కా కానీ లేకపోతే గచ్చకాయ అని చెప్పారు, ఉసిరి చెప్పారు, ఇవన్నీ పిల్లలకు కూడా ఫాలో అవ్వచ్చండి? కంపల్సరీ. ఉసిరి మంచిది, వెల్లుల్లి మంచిది. ఒంటి వెల్లుల్లి అని చెప్తారు. ఒంటి వెల్లుల్లి అమెజాన్లో దొరుకుతుంది. ఓకే. అది ఎర్లీ మార్నింగ్ కన్జ్యూమ్ చేయొచ్చు తేనెతో. ఒక స్పూన్ తేనెతో ఒంటి వెల్లుల్లి పరగడుపున మనం కన్జ్యూమ్ చేసామంటే మెటబాలిక్ రేట్ని హై చేస్తుంది. ఇవన్నీ టిప్సే. అవునవును. ఓన్లీ వెల్లుల్లి తింటే తగ్గుతుంది, విసిరి తింటే తగ్గుతుంది, కరక్కాయ పౌడర్ తింటే తగ్గుతుంది అని లేదు. అలాంగ్ విత్ స్లీప్, డైట్, ఎక్సర్సైజ్, ఈ మూడింటితో. కానీ ఒక వండర్ఫుల్ పాయింట్ అయితే ఒకటి చెప్పారండి, లూజ్గా ఉన్న బెల్లీ మాత్రం ఇంపాసిబుల్ అండి. అవి ఎవరు చెప్పినా నమ్మద్దు, ఏం చేసినా అది మనకి ఎత్తుగా ఫ్యాటీగా కనిపిస్తుంది. మాత్రం మీరు చెప్పిన పాయింట్స్ అన్ని ఫాలో అయితే మాత్రం డెఫినెట్గా తగ్గుతుంది. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వినీల్ గారు. నమస్తే. నమస్తే.